అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలితా స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మంది పేషెంట్స్ ఎంతో స్ట్రెస్ గురవుతుంటారు. రోజువారీ వాళ్ళ బిజినెస్లో కానీ, జాబ్స్లో కానీ, లేకపోతే ఇంటి సమస్యల వల్ల కానీ ఎంతో స్ట్రెస్ గురవుతుంటారు. అలా స్ట్రెస్ గురైనప్పుడు చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే వాళ్ళ పళ్ళని ఇలా గట్టిగా బిగబడుతూ ఉంటారు అన్నమాట. సో ఇలా పళ్ళని బిగబట్టినప్పుడు ఆ కండరాలు విపరీతమైన ప్రెషర్కి గురవుతాయి అన్నమాట. సో అట్లా ఒకసారి కాదు, రోజుకి ఒక 700-800 సార్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో 700-800 టైమ్స్ ఇలా జా మజిల్స్ని గట్టి బిగిచ్చి ఉంచడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ మజిల్స్ అలిసిపోవడం జరుగుతుంది అనమాట. సో క్రమేపీ ఈ మజిల్స్లో రక్త ప్రసారం తగ్గిపోవడం, బలహీనంగా మారటం, అంటే ఈ కండరాలు వీక్ అయిపోవడం లాంటివి చూస్తుంటాం అనమాట. ఇలా జరిగినప్పుడు చాలా మంది ఏంటంటే స్టిఫ్గా జా జాయింట్స్ కానీ లేకపోతే మజిల్స్ కానీ స్టిఫ్గా మారి విపరీతమైన నొప్పి రూపంలో బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వాళ్ళని అన్నిటిని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తాం. అలాగే వాళ్ళకున్న హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకోవడం కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నాకు విపరీతమైన స్ట్రెస్ ఉందండి. గత 6 నెలల నుంచి బాగా విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయండి. నిద్ర సరిగ్గా లేదండి అని కూడా చెప్తుంటారు అనమాట. ఈ సమస్యలన్నీ బాగా పట్టే వాళ్ళకి ఉండవు. నిద్ర పట్టని వాళ్ళకి మాత్రం ఈ సమస్య బాగా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి. ఈ ఒత్తిడి అనే దాన్ని అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించుకోండి. అలాగే ఈ జా జాయింట్లు కానీ లేకపోతే ఈ జా మజిల్స్ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న ఓరోఫేషియల్ పెయిన్ స్పెషలిస్ట్ సంప్రదించి దీని నుంచి బయటకి ఎలా రావాలో తెలుసుకొని తగిన వైద్య విధానాలను పొందాలని సూచించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. స్మైల్స్ మాటర్ విత్ లలితా స్మైల్.